టాలీవుడ్లో ఆర్య సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. రొటీన్ లవ్ స్టోరీలతో విసిగిపోయిన ఆడియన్స్కి ఊహించని ఒక ప్రేమ కథను పరిచయం చేశాడు డైరెక్టర్ సుకుమార్. ఇందులో పాటలైతే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్సే. ఇక ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు పూర్తి కావడంతో హైదరాబాద్లో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆర్య టీం అంతా ఈ ఈవెంట్కి హాజరైంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆర్య సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు. 10 వారాలు ఆర్య సినిమా రిలీజ్ అయిన తరువాత ఖచ్చితంగా ఇది 100 రోజులు ఆడుతుందని గట్ ఫీలింగ్ ఉండేది. కానీ ఫస్ట్ షో పడిన తరువాత అందరూ ఇది 10 వీక్స్ ఆడుతుందని రిపోర్ట్ ఇచ్చారు. దిల్ రాజు గారు, మా నాన్నగారు 10 వీక్స్ అంటే హిట్ అని అర్థం. కొత్త డైరెక్టర్ తీసిన సినిమా 10 వారాలు ఆడితే గ్రేట్ అని నాతో అన్నారు. అది విని నాకు సుకుమార్కి చాలా కోపం వచ్చింది. చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యాం. ఆ తరువాత ఇంట్లో కూడా మా నాన్న ఇదే చెప్పారు. అప్పుడు కోపంతో ఏంటి అందరూ 10 వీక్స్ అంటున్నారు, ఈ సినిమా 125 రోజులు ఆడుతుంది, ఆడకపోతే నా పేరే మార్చుకుంటా అని మా నాన్నతో అన్నా. అలా ఎందుకు అన్నానో ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఆర్య సినిమాకి 125 రోజుల షీల్డ్ నేను చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకున్నా అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇదే నా ఈడియట్. నా ఫస్ట్ మూవీ గంగోత్రి హిట్ అయినా కూడా నాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ హిట్ని నేను ఉపయోగించుకోలేకపోయా. అది రిలీజ్ అయిన తరువాత ఏడాది వరకు నాకు సినిమానే లేదు. కానీ రోజుకు 3 స్టోరీలు వినేవాడిని. కానీ ఎందులో కూడా ఆ మ్యాజిక్ నాకు కనిపించలేదు. ఆ టైంలో హీరో తరుణ్ నాకు ఫోన్ చేసి దిల్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నా అని చెప్పాడు. వెళ్దామా అని నన్ను అడిగాడు. వెళ్దామని చెప్పా. సరే వస్తా అని చెప్పి అతనితో వెళ్ళా. అక్కడే ఫస్ట్ టైం సుకుమార్ని కలిసా. ఆయన నాకు ఆర్య స్టోరీ అసలు ప్రతి సీన్ మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. అప్పట్లో ఈడియట్ సినిమా చూసినప్పుడు మనకి ఇలాంటి స్టోరీ పడితే ఎలా ఉంటుందా అనుకునేవాడిని. సుకుమార్ ఆర్య స్టోరీ చెప్పినప్పుడు మనసులో ఒకటే అనిపించింది, ఆహా ఇదే నా ఈడియట్ అని. దానికి దీనికి సంబంధం లేకపోయినా ఎందుకో అలా అనిపించింది అంటూ బన్నీ అన్నారు.